రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి బాలయ్య పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ కళాశాల ఏర్పాటు చేయడానికి పోస్టు కార్డులను విద్యార్థుల ద్వారా పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ముస్తాబ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం వినతులు సమర్పించామన్నారు. డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్నారని వెల్లడించారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. 2024-2025 సంవత్సరంకు డిగ్రీ కళాశాలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. వెంటనే మంజూరు చేయాలి. ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. చెప్పండి, మీరు అనట్లేరా భయ్? చెప్పండమ్మా, మీరన్నా ఒకరు చెప్పండి. వెంటనే ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ముస్తాబాద్ లో వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి. ముస్తాబాద్ లో గత నెల రోజుల నుండి ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున సుమారు 12 సంవత్సరాల నుంచి పోరాటాలు, ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఎంతోమంది పోరాడిండ్రు. కళాశాల మంజూరు అవుతుంది, కళాశాల వచ్చింది, వస్తుంది, ఇక మాకు మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇక్కడ ప్రారంభించలేదు. ఈరోజు ఇందులో భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క సమస్య ఏంటిది, మాకు కావాల్సింది ఏంటిది, మేము డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసినాం. ప్రతి 10th వరకు 9th వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి స్కూల్లో ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేయిస్తాం. తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు. ఈ సందర్భం మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరు తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో. ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీఓ, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్బీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు. అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ, ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యాభిమానుల పక్షాన, సోషల్ వర్కర్, ప్రజా సంఘాల ద్వారా మీకందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒక్కటే, ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని గుర్తు చేసి కోరుతున్నాను.